సో ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారో ఇది లేదురా బాబు, ఇంత వర్త్ లేదు, అనవసరంగా ఎక్కువ పెట్టామన్నప్పుడు బబుల్ క్రాష్ అవుతుంది. ఇట్ ఈస్ క్రియేటింగ్, సో ఇది ఇలా డబ్బులు పోయటము, ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ దిస్ ఈస్ క్రియేటింగ్ ఏ గ్యాప్ బిట్వీన్ హైప్, ఏఐకున్న హైప్ కి రియాలిటీకి మధ్యలో ఒక గ్యాప్ క్రియేట్ చేస్తుంది. అసలు ఎందుకు ఇది క్రాష్ అవుతుంది, ఏఐ బబుల్ అనేది క్రాష్ అవుతుంది అనేది కొన్ని పాయింట్స్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓవర్ ఇన్ఫ్లేటెడ్ ఎక్స్పెక్టేషన్స్. జస్ట్ లైక్ .com ఎరాలో ఇంటర్నెట్ కంపెనీస్ అనేవి ఓవర్ వాల్యూడ్ అయిపోయి వాటి ప్రాఫిట్స్ అనేవి ఎలా అయితే తక్కువ ఉన్నాయో, అదే విధంగా ఇప్పుడు ఏఐ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, డెస్పైట్ పొటెన్షియల్ ఎర్నింగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ వన్ అది. సెకండ్ అది వీక్ అండర్లయింగ్ బిజినెస్. చాలా ఏఐ కంపెనీస్ అకౌంటింగ్ ట్రిక్స్ చేస్తున్నాయి, వాళ్ళ ఎక్విప్మెంట్ ని ఒక అసెట్ కింద చూపించుకుంటున్నారు, అలా దాని వాల్యుయేషన్స్ ని పెంచుకుంటున్నారు, మెయిన్ గా ఎన్విడియా. దీంతో ప్రాఫిట్స్ ని వస్తున్నాయి చాలా ఎక్కువ అని చూపించుకుంటున్నారు. వెన్ రియాలిటీతో పోల్చుకుంటే రియాలిటీలో తక్కువే వస్తున్నాయి, కానీ ప్రాఫిట్ ఏమో వాళ్ళు ఎక్విప్మెంట్ ని ఒక అసెట్ కింద చూపించుకుని ప్రాఫిట్ ని ఎక్కువ చూపించుకుంటున్నారు. నిజానికి వచ్చేసరికి ఆ కాస్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి, కానీ డిమాండ్ అనేది అంత స్ట్రాంగ్ గా లేదు వాళ్ళ వాల్యుయేషన్స్ కి తగ్గట్టు. థర్డ్ ది లిమిటెడ్ పేయింగ్ కస్టమర్స్. చాలా మంది ఏ యూజర్స్ కరెంట్లీ వాళ్ళు యాక్సెస్ చేసేది LLMs, అది కూడా ఫ్రీగా లేకపోతే తక్కువ కాస్ట్లకి.